శ్రీ రామచంద్రాయ నమః. సోషల్ పోస్ట్ టీవీ ప్రేక్షకులకు నమస్కారములు. రామాయణాన్ని పరిశీలించినట్లయితే ఒక ప్రశ్నకి అది సమాధానం కొందరు అవును కొందరు కాదు అని కూడా చెప్తారు. అదేంటంటే సీత పరపురుష స్పర్శకు గురి అయిందా లేదా, ఇది ఒక ప్రశ్న అండి. రామాయణాన్ని చాలా జాగ్రత్తగా మనం పరిశీలిస్తే మనకు వచ్చే అనుమానం ఏంటంటే సీతాదేవిని పరాయివాడు పరపురుషుడు తాకాడా లేదా అంటే, మనం భక్తులం కదండి, అందుకని మనం సహించలేము. అది జరిగిందా ఏంటనే సరే పరిశీలించి అసలు విషయం చెప్తాం మీకు. మనం సీతను రావణాసురుడు అనేవాడిని ఇంకో రాసుడు తాకాడు అంటే మనం సహించలేము. అందుకని ఇవాళ చాలా ఈ మధ్యన సినిమాలు కూడా చూశానండి. ఏవో కొన్ని సినిమాలు, ఏదో రామాయణం అని, సంపూర్ణ రామాయణం అని, ఏవో సీతా కళ్యాణం ఇట్లా చూస్తే వాటిల్లో మన వాళ్ళు ఏం చూపెట్టారంటే, రావణాసురుడు వచ్చినప్పుడు సరే సంభాషణ అయింది, చివరిగా నిజస్వరూపం చూపెట్టిన తర్వాత సీతాదేవిని ఇలా భూమితో కూడా ఎత్తుకుపోయినాడని, ఇలా పెళ్ళగించి ఒక గుంటలాగా చేసి ఎత్తుకుపోయినాడని, ఆ సీతను తాకలేదని, అలా విమానమే తీసుకెళ్ళాడని కొన్ని సినిమాల్లో వాటిల్లో చూపెడుతున్నారు. సరే జనం కూడా ఇవాళ ఎలా ఉందంటే సినిమాలు టీవీలో ఏం చూపెడితే అదే నిజమని నమ్మే పరిస్థితి కూడా ఉంది. మరి నిజానికి రామాయణాన్ని పరిశీలించినట్లయితే, వాల్మీకి చెప్పిన వాల్మీకి రామాయణాన్ని పరిశీలిస్తే అది యథార్థం కాదండి. సీతాదేవిని రావణాసురుడు స్పృశించాడు. అయితే ఎప్పుడు ఆమె నిస్సహాయ స్థితిలో, ఆమె ఏమీ చేయలేనప్పుడు, స్పృహ తప్పినప్పుడు ఆ విధంగా ఆమెను కాళ్ళు చేతులు పట్టుకొని తన ఒళ్ళో కూర్చోబెట్టుకొని పుష్పక విమానంలో వెళ్ళాడు. రెండోసారి ఆవిడ ఎక్కడ తప్పించుకుంటుందని ఒక చేత్తో ఆవిడని పట్టుకొని ఒక చేత్తోనే జటాయుతో యుద్ధం చేశాడని కూడా మనకు రామాయణం చెప్తున్నదండి. అందువలన ఈ పరపురుష స్పర్శ జరిగిందా లేదా అనేది రావణాసురుడు కూడా తాకాడు అనేది రామాయణంలో మనకు కనిపిస్తున్నది. ఒకటి వదిలేయండి. ఇక రెండవది, అసలు అరణ్యవాసానికి బయలుదేరినప్పుడే కొంచెం లోతుగా వెళ్ళండి. కిష్కింధకాండ ప్రవేశానికి వెళ్ళేటప్పటికీ అక్కడ ఒక రాక్షసుడు, అంతవరకు ఆశ్రమాలన్నీ తిరిగారు. కొంచెం లోపలికి వెళ్ళేటప్పటికీ విరాసుడు అనేవాడు ఒక రాక్షసుడు వచ్చాటండి. చూశాడు రాముడు లక్ష్మణుడు సీత ముగ్గురు నడివాడు, పెద్ద రాక్షసుడు, వీళ్ళకి 4 రెట్లు ఎత్తులో ఉన్నాడు. వాడు చూసి ఈవిడ చాలా అందాన్ని చూసి వీళ్ళతో అన్నట్టండి, ఏమయ్యా మీరేంటయ్యా ఇద్దరు మగవాళ్ళు ఒక ఆడదాంతో వస్తున్నారు, ఏంటి అసలు మీ పద్ధతి ఏంటి, మీ వ్యవహారం ఏంటని చెప్పి వెంటనే ఆ సీతాదేవిని తన చేత్తో పట్టుకున్నాడండి. ఇది రామాయణంలో వర్ణించింది. అక్కడ కూడా విరాధుని యొక్క స్పర్శకు సీతాదేవి బలైంది. పట్టుకొని వెళ్ళిపోతున్నాడు అంతే. మీ దారిని మీరు పట్టి నాకు ఈ సీతాదేవి కావాలి, నేను ఎత్తుకుపోతున్నాను అన్నాడు. సరే ఆవిడతో తంటాలు పడి వాడితో రామలక్ష్మణుడు యుద్ధం చేసి ఎంత యుద్ధం చేసినా చివరి గట్టిగా వాడిని పట్టుకొని ఒక గోతులో పాతి పెట్టారట. చివరికి వాడు పారిపోతున్నాడని అప్పుడు వాడికి శాప విమోచనం కలిగింది. చూడండి ఇక్కడ విచిత్రం, విరాధుడు నీ పాతి పెడితే అప్పుడు వాడికి శాప విమోచనమై ఆయన అన్నట్ట, నేను తుమ్మురుడనే గంధర్వుడిని అది అని చెప్పాడు. సరే తర్వాత మళ్ళీ వీళ్ళ దారిని వీళ్ళ ముగ్గురు వెళ్ళారనుకోండి. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది అలాగే ఇంకొక విషయం అండి. సుందరకాండలో హనుమ అంతా చెప్పిన తర్వాత లాస్ట్ని అంటాడు, అమ్మాయి ఎందుకు ఇంత బాధపడుతూ ఉంటావు, నా వీపు మీద కూర్చో, ఇదేంటి నేను తీసుకెళ్తాను రామచంద్రమూర్తి, తర్వాత యుద్ధం ఇదంతా తర్వాత సంగతి చూసుకుందాం, నీ బాధ చూస్తుంటే నాకు కళ్ళెంబడి నీళ్ళు వస్తున్నాయి అని హనుమ అంటాండి. అప్పుడు ఆవిడ ఒక మాట అంది, నాయనా నువ్వు నా కొడుకుతో సమానం, కానీ కొడుకైనా సరే పరపురుషుణ్ణి నేను తాకను అని ఆవిడ హనుమతో అన్నదండి. అని వాల్మీకి అండి ఇప్పుడు ఈ జరిగిన సంఘటనల సమాధానం చెప్పించాడు అమ్మవారి చేత. అయితే నువ్వు అనొచ్చు, రావణాసురుడు తీసుకెళ్ళినప్పుడు రావణాసురుడు నిన్ను తాకలేదా, మరి విరాధుడు తాకలేదా అని నువ్వేమన్నా ప్రశ్న అడిగితే అడగొచ్చు నన్ను. అప్పుడు నేను నిస్సహాయరాలని, నేను నా యొక్క అంగీకారంతో వాళ్ళని నేను తాకలి. ఇక్కడ గమనించాలండి మనం రామాయణం చెప్పే నీతి ఏమిటి అంటే, ఇలాగే మన సంసార స్త్రీలకు వాళ్ళకి ఒకసారి జనసమర్థంలో తోచుకుంటూ వెళ్ళిపోతుంటారు, తాకూడని చోట తాగుతుంటారు, బాధలు పెడుతుంటారు ఆడవాళ్ళని. మరి తప్పదా అంటే ఆ బాధ పడతారు. అంత మాత్రాన ఏదో వాళ్ళ పతివ్రతాత్వానికి భంగం కలిగిందని మనం భావించకూడదండి. అదే కాదండి, కొన్ని చోట్ల చూడండి, వాళ్ళు ఎవడో అపహరించి కాళ్ళు చేతులు కట్టేసి బలవంతంగా పట్టుకుపోతుంటాడు. తీసుకెళ్ళినప్పుడు మళ్ళీ తర్వాత ఎవడో హీరో అవుతాడు. సినిమాల్లో కూడా చూస్తుంటాం, నిజ జీవితంలో కూడా జరుగుతుంటుంది.
వాడు ఎవడో ఒక బలవంతంగా తీసుకెళ్ళాడు, అబ్బాయి ఈవిడ నాకు ఇంక భార్య కాదని అనకూడదు అని రామాయణం చెప్తున్నది మనకు. అది ఈవిడికి అదే పరిస్థితి జరిగింది సీతాదేవికి. పరపురుష స్పర్శ తనకు నిస్సహాయ స్థితిలో జరిగినప్పుడు అది దోషము కాదు అనే విషయాన్ని రామాయణం మనకు తెలియచేస్తున్నదండి. అని అప్పుడు అన్నది. అప్పుడు నాకు శక్తి లేని టైంలో వాడు బలవంతంగా నన్ను లాక్కొని వెళ్ళాడు వదిలి. నాకు తెలిసి వేరే పరపురుషుడిని నేను స్పృశించాను అని ఇంకో మాట అనేదిటండి. నవ్విందిటండి. అప్పటికి బాగా చిన్నవాడుగా ఉన్నాడు హనుమ. ఇవిడ మాట్లాడారు అప్పుడు, నువ్వా నన్ను తీసుకెళ్ళేది అన్నట్టుగా నవ్వుతే వెంటనే ఆయన కొంచెం దూరం వెళ్ళి తన యొక్క అసలు స్వరూపాన్ని చూపెట్టి, అమ్మా నేను ఫలాని వాయుతాత్మజుడిని అని చెప్పి కేసరి సుతుడిని అని చెప్పి విషయం అంతా చెప్తే అప్పుడు హనుమా నువ్వు సమర్థుడివే. కానీ అక్కడ విశ్వనాథ వారు ఒక మాట అంటాండి, రావణాసురుడు నన్ను ఎత్తుకొచ్చినప్పుడు రావణాసురుడు చేసింది ఏంటి? వాడు దొంగలాగా నన్ను తీసుకొచ్చాడు. ఇప్పుడు నువ్వు నన్ను తీసుకెళ్ళావు అనుకో, తీసుకెళ్తే ఏమవుతుందో తెలుసా? దొర అయిన రామచంద్రుడు దొంగయగును. చూడండి ఇక్కడ చమత్కారం. వాడు రావణాసురుడు నన్ను రాముడు లేనప్పుడు దొంగతనంగా తీసుకొచ్చాడు. మరి ఇవాళ నువ్వు నన్ను తీసుకెడితే ఇప్పుడు రాముడు కూడా అతనితో సమానం అయిపోతాడు. ఆయన దొరగానే ఉండాలి మా ప్రభువు. ఆయన్నే రమ్మను, నేను ఉంటా ప్రాణాలతో, ప్రాణాలు ఏం పోగొట్టుకోను. ఆయన వచ్చేంత వరకు ఉంటాను, కానీ 2 మాసాలే గడువు, త్వరగా రమ్మను అని చెప్పినప్పుడు ఇక్కడ కూడా నువ్వు నా కొడుకుతో సమానం అయినా సరే నేను నిన్ను స్పర్శ చేయను అని చెప్పిందండి. ఇవాళ మనం సోదరులు అవ్వచ్చు, తండ్రి అవ్వచ్చు, కొడుకు అవ్వచ్చు, ఆడపిల్లలకి ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలని రామాయణం చెప్తున్నది. ఎందుకు అని అన్నట్లయితే లోకం నోరు మనం ముగించలేము. అందువలన వాళ్ళు ఎంత దూరంగా ఉండాలో, ఎంత స్పర్శ చేయొచ్చో చేయకూడదో ఇవన్నీ కూడా ఇటువంటి రామాయణ భారతాది గ్రంథాలు మనం చూసినప్పుడు మన సమాజానికి తెలుస్తుంది అనేటువంటి విషయాన్ని మీకు మనవి చేస్తూ స్వస్తి.